బీబీసీ ఆన్ ట్రయల్ అని ఒక డాక్యుమెంటరీ చూసినాము. అది ఏంటంటే అసలు హ్యాష్ బ్యాన్ బీబీసీ, హ్యాష్ డీఫండ్ బీబీసీ, అసలు బీబీసీ వాళ్ళు చేసింది ఏంటంటే అసలు ఈరోజు బీబీసీ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ మీడియా ఏ రకంగా భారతదేశ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ మన యొక్క భారతదేశం మీద విషం కక్కేటువంటి వాళ్ళని ప్రమోట్ చేసేటువంటి ఒక కుకృత్యం ఏదైతే చేసిందో దాన్ని స్ట్రింగ్ వినోద్ ఉండొచ్చు, మన సతీష్ పండిత్ గారు ఉండొచ్చు, జైపూర్ డైలాగ్స్, వీళ్ళందరూ కూడా కలిసి ఇదైతే ఎక్స్పోజ్ చేశారో ఇది ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సినటువంటి విషయము. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ట్విట్టర్లలో హ్యాష్ ట్యాగ్ వాళ్ళు బ్యాన్ బీబీసీ అని, బీబీసీ ముక్త భారత్ అనేటువంటి నినాదం ఏదైతే ఈరోజు తీసుకొచ్చారో ఇది అద్భుతమైనటువంటి ఒక ఏమంటారు మనం ఒక యుద్ధం. ఇది ఇంటర్నెట్ యుగంలో చేస్తున్నటువంటి యుద్ధం. అంటే అసలు ఇండియన్స్ అంటేనే చిన్న చూపు నిజంగా నేను అసలు 100% నిజమే అండి. ఇది ఎలా ఉంది అంటే మీడియా అనేటువంటిది వన్ సైడెడ్గా ఏదైతే ఒక చూపిస్తున్నారు కదా దానిని ఎక్స్పోజ్ చేసి నిజంగా బీబీసీ యొక్క నిజ స్వరూపం ఏంటి అనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది ఈరోజు ఇంకా అద్భుతంగా మాకు ఈరోజు ఏదైతే ఒక డాక్యుమెంటరీ చూసామో బీబీసీ ఆన్ ట్రయల్, దాంట్లో అర్థమైంది అంటే మన కల్చర్ గురించి, మన సంస్కృతిని ఏ రకంగా కించపరిచే ప్రయత్నం చేశారు, మన దేశం మీద ఏ రకంగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు, మన దేశ ప్రధాని అయినటువంటి మోదీ గారి మీద ఏ రకంగా వాళ్ళు విషం కప్పుతున్నారు, ఇవన్నీ కూడా ఈరోజు చాలా అద్భుతంగా చేశారు. ప్రతి భారతీయుడు దీన్ని చూడాలి, దీన్ని ప్రమోట్ చేయాలి. అండ్ ఇంకోటి ఇప్పుడు మోడీజీ మన భారతదేశాన్ని ఒక గ్లోబల్ లెవెల్ స్థాయికి తీసుకెళ్లారు. నెక్స్ట్ దాని అంటే యూకే దాని 5th స్టేజ్లో ఉంది. సో అది కూడా అనుకోవచ్చా, ఏదో జలస్ వీళ్ళు కొట్టేస్తారు మన పొజిషన్? 100% అండి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ మెంటాలిటీ అనేటువంటిది ఆ రకంగా ఉంటుంది. ఈ రోజుకి కూడా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మీరు ఎవరే ఒక భారతీయుని దగ్గర వెళ్ళి మీరు అడగండి బ్రిటిషులు భారతదేశానికి ఎందుకు వచ్చారు అంటే వ్యాపారం చేసుకోవడానికి అంటాడు వాడు. అసలు ఈ రోజుకి కూడా అదే రకమైనటువంటి మైండ్ సెట్లో ఉన్నాము. యాక్చువల్లీ వాళ్ళు వచ్చిందే ఇక్కడ కన్వర్షన్ చేసి భారతదేశాన్ని క్రిస్టియన్ దేశంగా మార్చడానికి అనే విషయం ఈ రోజు కూడా మన వాళ్ళకి అర్థం కావట్లేదు. సో మీడియా ద్వారా కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. భారతదేశం ఎక్కడ ఎదిగిపోతుందో, ఎక్కడ సూపర్ పవర్ అవుతుందో అనేటువంటి భయం వాళ్ళలో పుట్టుకుంది కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది 100% నిజమండి. నరేంద్ర మోడీ పైన 100% కావాలని చేస్తారు. అండ్ ఇంకోటి ఇందులో చూసుకుంటే ఢిల్లీలో నిర్భయ కేసుని కూడా వాళ్ళు ఎంత దారుణంగా చూపించారంటే సార్, అది చెప్పాలో నాకైతే అర్థం లేదు. మీరే ఒక బోర్డులో చెప్పండి దాన్ని సార్ వాళ్ళు చేసిన అంటే రేపిస్టులని కూడా ఏదో అమాయకులుగా దారి తప్పిన వాళ్ళలాగా, వాళ్ళకేమీ తెలీదు, వాళ్ళు వేరే దాంట్లో ఇన్ఫ్లుయెన్సర్ అనేలాగా వాళ్ళు చూపిస్తున్నారంటే ఇంకా దానికి ఏం వర్డ్ చెప్పాలని కూడా అర్థం కావట్లేదు సార్ వాళ్ళు. అంటే ఇంత అంటే పెయిడ్ మీడియా అనేటువంటిది దీని నుండి మనకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన గుళ్ళ మీద దాడి చేసిన పిచ్చోళ్ళు అన్నట్టు వీళ్ళను కూడా పోర్ట్రే చేద్దామని అనుకోరేమో. 100% అండి. ఇప్పుడు ఏ రకంగా అయితే లాని ఉపయోగించుకొని ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి ఎక్కడైనా చూడండి, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ భారతదేశంలో ఎక్కడ దేవాలయాల మీద దాడి జరిగినా వాడు మెంటలీ డిసేబుల్గా ఉన్నాడు, వాడికి అర్థం కావట్లేదు అని చూపిస్తున్నారు. కానీ వాడు అదే ఒక మసీదుకి కానీ ఒక మద్రసా మీద కానీ చర్చ్ మీద కానీ దాడి చేయట్లేదు. అంటే ఆ ఒక పిచ్చి అనేటువంటిది హిందుత్వం మీదనే ఉంది అంటే అదే అర్థం కావట్లేదు ఎట్లా అని. ఆ రకంగా ఇది చాలా అంటే ఇదొక దాడి అండి. ఇది ఏదైతే ఒక హిందూ యాక్టివిస్టులు గ్రౌండ్ లెవెల్లో ఫేస్ చేస్తారో, దాడి ఏదో ఒక వార్ చేస్తారో, ఇది కూడా ఇంటర్నెట్ యుగంలో జరుగుతున్నటువంటి ఒక యుద్ధము. ఇది ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం. అండ్ ఇంకా ఫర్దర్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయితే ఇంకా ఎక్కువ అవగాహన అంటే తెలిసేది ఇంకా రీచ్ ఎక్కువ ఉండొచ్చేమో నాకు అనిపిస్తుంది. నిజంగా అండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంది మన పరిస్థితి అంటే, ఇప్పుడు భారతదేశంలో ఇదేదో ఇంగ్లీష్ అనేటువంటి ఒక ఇది ఉంది, కానీ సగం ఎవరికి కూడా ఇంగ్లీష్ పూర్తిగా అర్థం కాదు. ఎందుకంటే మాతృభాష మీద కూడా అవగాహన లేదు, అటు ఇంగ్లీష్ కూడా పూర్తిగా రాదు. ఏదో అంటే నిజంగా లోపల వెళ్ళి ఆ భావన నిర్మాణం అయ్యి దీని మీద మనం ఏమైనా చేయాలనేటువంటి కర్తవ్య భావన నిర్మాణం కావాలంటే మీరు చెప్పినట్టు రీజనల్ లాంగ్వేజ్ రావాలి. అప్పుడు యూనివర్సిటీస్లలో అన్ని స్టూడెంట్స్ ఉండే చోట్లలో మనం దీన్ని చూపించవచ్చు. హిందూ జనజాగృతి సమితి మేము దీన్ని మా యొక్క కార్యంగా భావించి ఇది రీజనల్ లాంగ్వేజ్లో వస్తే, ఇప్పుడు ఇంగ్లీష్ ఉన్నప్పటికీ కూడా దీన్ని పూర్తిగా స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తాం ఖచ్చితంగా. జై శ్రీరామ్. జై శ్రీరామ్.